హలో ఫ్రెండ్స్, మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు ఎన్నో సంఘటనలను చూస్తుంటాం. అలా ప్రపంచంలో రోడ్డుపైనే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అది ఏదో విధంగా అక్కడున్న కెమెరాస్లో రికార్డ్ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలో రోడ్డుపై జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలను చూడబోతున్నాం. రోడ్డుపైనే ప్లేన్ ల్యాండ్ అవ్వడాన్ని, కార్లపైన పెద్ద పెద్ద బండరాళ్లు పడిపోవడాన్ని, పెద్ద ట్రక్ ట్రైన్ ముందు ఆగిపోవడాన్ని, ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ ని వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మరి వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చైనాలోని యిబిన్ అనే ప్లేస్ లో ఆగస్టు 8, 2020 ఆ రోజు అక్కడ భారీగా వర్షం పడింది. ముందుకే అది కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతం. వర్షం ఎక్కువగా పడడం వల్ల అక్కడి భూమి మెత్తగా అయిపోయి ఆ రోజు 11 గంటల సమయంలో ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ జరిగింది. అక్కడున్న ఆ రోడ్డుపై నుండి ఎప్పటిలాగానే వాహనాలు వెళ్తున్నాయి. కానీ వాళ్ళు ఎవరు ఊహించని విధంగా సడన్ గా పెద్ద పెద్ద రాళ్లతో ల్యాండ్ స్లైడ్ జరిగింది. అందులో కొన్ని కార్స్ ఆ రాళ్ల కిందికి వెళ్లిపోయాయి. ఆ వెనకున్న కార్స్ వెంటనే అలర్ట్ అయిపోయి వెనక్కి జరిగి వాళ్ళ కార్లని ప్రాణాలని కాపాడుకున్నారు. కానీ అది పడేటప్పుడు ఆ దుమ్ము వల్ల ఎవరూ దాన్ని సరిగ్గా చూడలేదు. ఆ దుమ్ము అంతా సెటిల్ అయ్యాక చూస్తే వాళ్ళు ఎంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారో చూసి షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 కార్లు రాళ్ల కిందికి వెళ్లిపోయాయి. కానీ అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలు తప్ప అందులో ఉన్న ఎవరికీ ఏమీ అవ్వలేదు. కానీ అక్కడి నుండి తర్వాత రిలీజ్ అయిన ఫొటోస్ లో చూస్తే ఆ రాళ్లు వాటిని లేపటానికి వచ్చిన ట్రాక్టర్స్ కంటే 2-3 పెద్దగానే ఉన్నాయి. కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే చైనాలో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువే కాబట్టి ఇలాంటివి అక్కడ మామూలే. ఇక ఈ ఇన్సిడెంట్ నోటోడెన్ అనే సిటీలో జరిగింది. ఇందులో ఒక డ్రైవర్ తన కార్ని తీసుకుని అతని విలేజ్ వైపు వెళ్తున్నాడు. కానీ సడన్ గా కార్ ఎందుకో ఆగిపోయి ఇంజన్లో నుండి పొగలు రావడం స్టార్ట్ అయింది. దాంతో అతను వెంటనే అలర్ట్ అయిపోయి ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేశాడు. తర్వాత చూస్తే ఆ పొగలు కాస్త మంటగా మారి కార్ మొత్తాన్ని కాల్చేస్తున్నాయి. అప్పుడే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడే ఎవరో ఊహించని విధంగా కార్ ఎత్తులో ఉండేసరికి ఆ మంటలకి కార్ పార్కింగ్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి రోడ్డు కింది వైపుకు వెళ్లిపోయింది. దాన్ని ఆపదామని ట్రై చేయాలనుకున్నా అందులో మంటలు ఉండటం వల్ల దాన్ని ఆపటానికి ఎవరూ ప్రయత్నించలేదు. అలా అది ఫాస్ట్ గా కిందికి వెళ్లి ఆ టర్నింగ్ లో మెటల్ వాల్స్ కి గుద్దుకొని అక్కడే ఆగిపోయింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే మరింత ఊహించని ప్రమాదమే జరుగుండేది. అలా వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ఫాస్ట్ గా కార్ దగ్గరికి వెళ్లి మంటల్ని ఆర్పేశారు. ఇక ఈ ఇన్సిడెంట్ 2018 డిసెంబర్ 22 అల్బామా అనే సిటీలో జరిగింది. ఇందులో ఈ రోడ్డుపై అన్ని కార్స్ వెళ్తుంటాయి. కానీ దగ్గరలోనే ఒక ట్రైనింగ్ ఎయిర్పోర్ట్ ఉంది. అందులో పైలట్స్ కి ట్రైనింగ్ ఇస్తుంటారు. అలా ఒక కొత్త స్టూడెంట్ కి ప్లేన్ నడపడానికి తీసుకెళ్లారు. కానీ టేక్ ఆఫ్ అవ్వగానే ఇన్స్ట్రక్టర్ ఇంజన్ లో ఏదో ప్రాబ్లం ఉందని గుర్తించి మళ్లీ మలుపుకొని వెనక్కి వెళ్లే టైం లేక వెంటనే అతని కింద ఉన్న రోడ్డుపై ఆ ప్లేన్ ని ల్యాండ్ చేశాడు. ప్లేన్ రోడ్డుపై ల్యాండ్ అవ్వటం ఏంటని అక్కడ కార్లలో వెళ్లే వాళ్ళు దాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో మిగతా ఎవరైనా ఉండి ఉంటే గాల్లోనే వాళ్ళ ప్యాంట్స్ తడిచిపోయి ఉండేవి. కానీ ఇన్స్ట్రక్టర్ తెలివిగా ప్లేన్ ని రోడ్డుపై ల్యాండ్ చేశాడు. కెమెరాలో రికార్డ్ అయిందైతే ఇది. కానీ అక్కడి పోలీసులు అతను సుసు పోసుకోవడానికి ప్లేన్ ని రోడ్డుపై ల్యాండ్ చేశాడని అన్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం చాలా రేర్. ఇక ఈ ఇన్సిడెంట్ అమెరికాలోని టెక్సాస్ లో ఒక విలేజ్ లో జరిగింది. ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు షాట్ చేశారు. రోడ్డుపైకి ఎక్కేటప్పుడు వెహికల్లో అన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో ఈ ట్రక్ దాని బెడ్ ని కిందికి దించకుండానే చూసుకోకుండా ఈ రోడ్డుపై ఫాస్ట్ గా వెళ్తుంది. ఈ విషయాన్ని ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ ఆపి రికార్డ్ చేశాడు. అలా ఆ ట్రక్ ని ఇర్రెస్పాన్సిబుల్ గా నడిపి టన్నల్ కింది నుండి తీసుకెళ్లడానికి వెళ్లాడు. కానీ ఆ టన్నల్ హైట్ చిన్నగా ఉండడం వల్ల అది అందులోని ఇరుక్కుపోయి పెద్ద లాస్ ని క్రియేట్ చేసింది. అలా పెద్దగా సౌండ్ వచ్చి ట్రక్ ఊగుతూ ఆగిపోయేసరికి దాని డ్రైవర్ కింది నుండి వచ్చి చూసేసరికి ట్రక్ 2గా విడిపోయింది. ఇది రీసెంట్ గా 2021లో బ్రెజిల్లో జరిగింది. ఇక్కడ ఒక లోకల్ పర్సన్ ఈ దారిలో వెళ్తుంటాడు. కానీ అతని ముందు సడన్ గా ఒక సుడిగాలి మొదలవుతుంది. ఇలాంటి గాలులు అక్కడున్న సరౌండింగ్స్ అన్నింటినీ దాదాపు పాడు చేస్తాయి. కానీ ఇందులో మాత్రం ఈ పర్సన్ దాని దగ్గరికి వెళ్లి వీడియో తీస్తుండగా ఆ సుడిగాలి అతను ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ అతని నుండి దూరంగా వెళ్తుంది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అతన్ని గాల్లోకి ఎత్తి కింద పడేయగలదు. కానీ అక్కడ జరుగుతున్నది మనోడికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించి దాన్ని మరీ దగ్గరగా వెళ్లి వీడియో తీయడానికి వెళ్తాడు. కానీ అతని నుండి దూరంగా పారిపోతున్నది చూసి మనోడు ఆశ్చర్యపోతాడు. మన దగ్గర తక్కువే గాని అమెరికాలో చాలా చోట్ల మంచు పడుతుంటుంది. అలాంటి టైంలో రోడ్లపైన మంచు కూరుకుపోయి వెహికల్ టైర్స్ జారుతుంటాయి. అలా ఇందులో ఈ రోడ్ ఎత్తుగా ఉంటుంది. అందులో ఈ రెడ్ కార్ ఈజీగా వెళ్లగలుగుతుంది. ఈ కార్ వెళ్ళింది చూసి వెనుక నుండి ఈ ట్రక్ కూడా వెళ్లాలని ప్రయత్నిస్తుంది. అలా దాదాపు ఆ ట్రక్ ఎక్కేసింది. కానీ ఆ ఐస్ లో అంత భారీ వెహికల్ వెళ్లలేక ఈ విధంగా రివర్స్ లో జారుతూ వచ్చింది.
ఇది గమనించిన వెనకాల ఉన్న కార్ మెల్లిగా రివర్స్ తీసుకుంటుంది. అలా ఈ ట్రక్ పెద్ద బీభత్సాన్ని క్రియేట్ చేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక ఫారెస్ట్ లో జరిగింది. ఇందులో ఈ గ్రూప్ కలిసి ఫారెస్ట్ సఫారీ చేస్తుంటారు. ఎప్పటిలాగానే వీళ్ళు కార్ తీసుకొని ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్లిపోయారు. అలా కొద్దిసేపు వాటిని చూస్తూ ఫోన్లో వీడియో తీస్తున్నారు. కానీ సడన్ గా అందులో ఉన్న ఏనుగులకు వీళ్ళు ఏదో చేస్తారని అనిపించి పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుంది. అప్పటికే వాళ్ళు కార్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఏనుగు ముందే కార్ని అందుకొని ఈ విధంగా బోల్తా పడేసింది. తర్వాత సెక్యూరిటీ టీం వచ్చి చూస్తే కార్ ఇలా బోల్తా పడి అందులో ఉన్న వాళ్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. అది పడేసి వెళ్లిపోయింది కాబట్టి సరిపోయింది. లేదా వాళ్ళపై అటాక్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక ఈ ఇన్సిడెంట్ మన ఇండియాలోనే కామ్రూప్ అనే డిస్టిక్ లో జరిగింది. ఈ బ్రిడ్జ్ బార్డర్ లో 2 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జ్ చిన్నగా కూలిపోయింది గమనించి 2 వైపుల నుండి 2 ఊర్ల ప్రజలు దాన్ని చూడ్డానికి వచ్చారు. అలా అందులో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండేసరికి ఆ బ్రిడ్జ్ వాళ్ళు చూస్తుండగానే కొంచెం కొంచెంగా ఆ బ్రిడ్జ్ మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయింది. వాళ్ళంతా ముందే అలర్ట్ అయిపోయారు కాబట్టి ఎవరికీ ఏమీ అవ్వలేదు. కానీ ఇందులో నవ్వొచ్చే విషయం ఏంటంటే బ్రిడ్జ్ కూలిపోతూ ఉన్న కొద్దీ మనోళ్ళు ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది 2 రాష్ట్రాలను కలుపుతుందని మాట్లాడుకున్నాం. కూలిపోవడానికి సెకండ్లలో టైం పట్టింది. కానీ మళ్ళీ దాన్ని నిర్మించాలంటే నెలకు పైనే అవుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ థాయిలాండ్ లో జరిగింది. ఇక్కడ ఈ కార్లో ఉన్న వ్యక్తి ముందు వెళ్తున్న ట్రక్ కొంచెం తేడాగా వెళ్తుందని గమనించాడు. అలా కార్ని స్లో చేసుకున్నాడు. కానీ అతను అనుకున్నట్టే ఆ ట్రక్ డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. దాంతో ఆ ట్రక్ వెళ్లి ఒక టవర్ కి గుద్దుకుంది. దాంతో ఆ టవర్ రోడ్డుపై ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ పై పడుతుంది. దాంతో టవర్ తో పాటు ఆ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా కింద పడిపోతాయి. అలా అందులో షార్ట్ సర్క్యూట్ జరిగి కొన్ని మంటలు ఏర్పడి ఆ మిగతా పోల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి. దాంతో ఈ కార్ డ్రైవర్ అలర్ట్ అయిపోయి దాని నుండి దూరంగా జరిగిపోతాడు. దాంతో వెంటనే అంబులెన్స్ ని పిలవగానే దెబ్బలు తగిలిన ఆ ట్రక్ డ్రైవర్ ని తీసుకెళ్తారు. కానీ ఆ పోల్స్ దగ్గర ఎవరూ లేరు కాబట్టి ఎవ్వరికీ ఏమీ జరగలేదు. మరి ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి మళ్ళీ కలుద్దాం.